ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్త తొలగిస్తూ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఎం నాయుడు కార్మికులతో మమేకమై మాట్లాడి వారి కష్టాన్ని గుర్తించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాలు, బీమా, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శుభ్రత రాష్ట్ర అభివృద్ధికి మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో నెలకు ఒక్కసారి తాను స్వయంగా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఆలయాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా భక్తులకు మానసికంగా శాంతి కలుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకోవడం, వాటిని తక్షణమే పరిష్కరించాలన్న దృష్టితో అధికారులను ఆదేశించడం ఆయన ప్రజా సేవా ప్రతిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. సాయి అరుణ్ సార్. ప్రతి క్లీనింగ్ చేస్తాను, గార్బేజ్ క్లీన్ చేస్తాను, లోపల నుంచి అన్ని తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్. పూలు సపరేట్ గా, తడిచేది సపరేట్ గా, పొడిచేది సపరేట్ గా, ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం సార్. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? సార్ ఇక్కడ పొద్దున్న డ్యూటీలో 8 మంది ఉంటాం సార్, మధ్యాహ్నం డ్యూటీలో 7 మంది. ఎన్ని గంటలకు వస్తాను ఇక్కడికి? పొద్దున్న 5కి వస్తాం సార్, 4:50కి ఇక్కడికి వచ్చేస్తాము. 5 గంటలకు మాకు చేసుకుంటాము. 5 నుంచి ఎన్ని గంటల దాకా? 1 గంట దాకా ఉంటాం సార్. మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేస్తాం. ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత సార్ ఇక మాట్లాడతాం, కుదుస్తాం. ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్. డైలీ కింద ఇస్తారు మాకు, ఇవన్నీ తెచ్చుకుంటాము, ఇట్లా కలుపుకుంటాము. ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు రోజుకి? టెంపుల్ లోపల ఒక డ్యూటీకి 5 సార్లు క్లీన్ చేస్తాం సార్. ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్. చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటాం సార్. చైతన్యవంతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రజలతో ఉండే అనుబంధాన్ని ఈ ఘటన మరింత బలపరిచింది. ఈ సందర్భంగా ఆయన అక్టోబర్ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల్లో అవగాహన కల్పించాలన్న లక్ష్యాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రానికి ఇటీవల లభించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు తమ పరిపాలనకు గుర్తింపుగా నిలిచాయని చెప్పారు. మొత్తంగా ఈ కార్యక్రమం కేవలం శుభ్రతపై కాకుండా ప్రజా నాయకత్వంపై విశ్వాసం పెంచేలా ఉంది. చాలా వరకు వచ్చింది సార్. ఎక్కడ ఇలాంటి బుట్టలో చెత్త బుట్టలో చాలా వరకు మార్పు వచ్చింది సార్. చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మార్పు వచ్చింది సార్. మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్. కంప్లీట్ గా ఎన్నిసార్లు చేస్తారు ఇక్కడ? బయట మాత్రం ఎన్నిసార్లు చెత్త పడితే అన్ని సార్లు చేసుకునే ఉంటాం సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. టెంపుల్ లోపల మాత్రం 2 గంటలకు ఒకసారి, 1.5 గంటకు ఒకసారి, చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్. మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? నీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. చేస్తున్నా. అదేమ్మా, బాగా చేస్తున్నారా? చాలా సంతోషంగా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్. చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి, మీ యొక్క పని కూడా గుర్తించాలి, మీ గౌరవాన్ని పెంచాలి. చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్. నాకు ఇంకా సంతోషం సార్. ఫలానా వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా.